కొందాం. మరి యేసు దేవుడు కరెంటు రాదు ఎట్లా చేద్దామని అనుకున్నాము, కానీ మరి దేవాది దేవుడు మరి లేట్ అయినప్పటికీ మంచి కరెంట్ ఇచ్చిన బుడ్డయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. బుడ్డయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, ఎందుకంటే ఆయన ప్రయాసపడిండు. చప్పట్లు కొట్టాలా?
మంచిది. మరొక పాట ఈ సమయంలో పాడుకుందాం. మరి యోబు పాస్టర్ గారు ఎంతమందికి తెలుసమ్మా? యోబు పాస్టర్ గారు తెలుసు కదమ్మా కొన్నమ్మా. యోబు పాస్టర్ గారు ఒక పాట పాడుకున్నారు. ఆయన ఎప్పుడు ఒక పాట పాడతారు. మావరం మనోహరం యేసయ్య స్వామి నీకే వందనం అనే పాట పాడు. హల్లెలూయా పాడతాం ఆ పాట. మావరం మనోహరం యేసయ్య స్వామి కొందనం. 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 యేసయ్య దేవుడని వెలుగెత్తి చాటుదం. యేసయ్య దేవుడని వెలుగెత్తి చాటుదం. హల్లెలూయా. మంచిది. దానికి మ్యూజిక్ సెట్ కావటం లేదు. మరి సీనన్న మరి నేను కలిసి ఒక పాట పాడతాము. సీనన్న లేచి ముందరకు వస్తాడు. మరి అందరికి వచ్చిన పాట, సీనన్నకి ఇష్టమైన పాట ఈ సమయంలో పాడుకుందాం. అందరం కలిసి నిద్ర ఎవరికన్నా వస్తే మరి ఈ కొద్ది నిమిషాలు నిద్ర ఎవరు పోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు మన జీవిత కాలాన్ని దినదినం ఆయన ఆయుష్ను పొడిగించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా. ఈ
హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో చివరి పాట. ఈ సమయంలో అందరూ లేచి నిలబడండి. కొద్ది నిమిషములు యేసు దేవుని స్తుతించండి. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. కాబట్టి కొద్ది నిమిషములు ప్రతి ఒక్కరు కొద్ది నిమిషములు యేసు దేవుని స్తుతించండి. కొద్ది నిమిషములు. అయ్యా ఇదిగో నా తండ్రి, సంవత్సరం అంతా నా తండ్రి అయ్యా సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, ఈ రీతిలో ప్రభువా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరు కొద్ది నిమిషములు స్తుతించండి ఆయనను. ఎందుకంటే మరి ఈ సంవత్సరము మనం దాటిపోతుండగా, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టిన ఇంటుండగా ప్రతి ఒక్కరు కొద్ది నిమిషములు యేసు దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరు యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహాగణుడా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, ఇదిగో నా తండ్రి నీ మాట ఉంటే మాకు చాలా యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో పోయిన సంవత్సరం అయ్యా, ఈ సంవత్సరం అంతటిలో ప్రభువా నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి మేలులతో నింపిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి మరి నూతన నా తండ్రి అయ్యా సంవత్సరములో అడుగు పెట్టనై ఉంటుండగా తండ్రి ప్రభువా అయ్యా నూతన భాగ్యముతో నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి నూతనంగా నా తండ్రి అయ్యా మా స్థితిగతులన్నిటిని మీరు మార్చాడు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. మా ఇబ్బందులన్నిటిని మీరు తొలగించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా కష్టములన్నిటిని మీరు తీసివేయండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ప్రభువా అప్పుల బాధ నుంచి మీరు తొలగించండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఎంతో భారముతో ప్రభువా ఇదిగో నా తండ్రి మందిరానికి వస్తారు కదా తండ్రి అయ్యా వారి భారానంతటిని మీరు తొలగించిన తండ్రి ప్రభువా. ఇదిగో మరి తెలియజేస్తున్న మాట నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి మేము ఎన్నడూ అనాథలముగా నా తండ్రి విడిచిపెట్టే దేవుడవు కాదు నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఎక్కి ఏడుపు వచ్చిన నా తండ్రి ఎక్కిరింతల పాలైన నా తండ్రి ప్రభువా. ఇదిగో మా చెయ్యి పట్టుకొని మీరు నడిపించే దేవుడు నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి అయ్యా నా తండ్రి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రం తండ్రి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా
అయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభువా, జ్యోతిర్మయుడు నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ తోటలోని నా తండ్రి ద్రాక్షవల్లిగా నన్ను అయ్యా ఇదిగో నా తండ్రి మీరు ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఆ ద్రాక్షవల్లిలో ప్రభువా నన్ను అంటు కట్టబెట్టబడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి మేము ఎక్కడ పడిపోతామో ఎక్కడ జారిపోతామేమో అన్న నా తండ్రి అయ్యా ద్రాక్షవల్లిలో ప్రభువా నన్ను అంటు పెట్టినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ ఆరాధనలో ప్రభువా ఇదిగో నా తండ్రి మా సంఘమంతా కలిసి ప్రభువా నా తండ్రి అయ్యా ఈ రీతిలో మేము స్తుతిస్తామన్న నమ్మకం మాకు ఆశ లేకున్నది ప్రభువా. ఇదిగో నా తండ్రి ఊహించని రీతిలో నా తండ్రి అయ్యా ఇదిగో మేలులతో నింపిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి మరి ముందున్న సమయంలో ప్రభువా వాక్యం విషయంలో సాక్ష్యాల విషయంలో ప్రభువా మీరు మా తోడైనాడు తండ్రి అయ్యా. మా ఈ సంవత్సరం అంతా నా తండ్రి అయ్యా మీరు మేలులతో నింపిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరం కూర్చుందాం ఈ సమయంలో. మంచిది. మరి ఈ సంవత్సరం అంతా యేసయ్య దేవుడు తెలియజేస్తున్న మాట అది పట్టుకొని పోతే నేను రబ్బు లేదు బండి మీన్ వేసుకుందామని ఇట్లా చలి పెట్టినట్టు అవుతుంది. మీన్ వేసుకుని హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరి కొద్ది నిమిషాలు మరి ఈ సమయంలో సాక్ష్యాలు మనం విందాం. ఎందుకంటే యేసయ్య దేవుడు 11:58 మరి 2 నిమిషాలు ఉన్నాయి కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా యేసయ్య దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసింటాడు. చిన్న సాక్ష్యము మరి ఈ సమయంలో మరి మొట్టమొదటిగా పాస్టర్ మా సాక్ష్యం చెప్తుంది. ఈ సంవత్సరం అంతటిలో యేసయ్య దేవుడు ఏదో ఒక మేలు మన జీవితంలో చేసింటాడు. కాబట్టి తరువాత మరి సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు త్వరపడి సాక్ష్యము మరి సిద్ధపడాలి. మొట్టమొదటిగా పాస్టర్మ మరి సాక్ష్యం చెప్తుంది. ముందుకొచ్చి యేసుక్రీస్తు నామమున ప్రత్యేకంగా దేవుని కొందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరి కొందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం అంతయు దేవుడు కాచి కాపాడి భద్రపరిచాడు. దేవునికి ఎంతో వందనాలు. కష్టములో, నష్టములో, దుఃఖములో, ఆవేదనలో తోడై ఉండి దేవుడు మమ్మల్ని ఎంతగానో నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి వందనాలు. ఈ సంవత్సరం అంతయు బలమైన రెక్కల చాటున తన కృపలో అందరినీ, మా కుటుంబాన్ని, మీ అందరి కుటుంబాలని దేవుడు తన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచాడు. దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. 12 గంటలకు టైం అవుతుందా? కరెంట్ పోతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పాలి. వారం వారము చెప్పే సాక్ష్యాలు వేరు, మరి సంవత్సరము దాటుతుండగా చెప్పే సాక్ష్యం వేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లేదేమని ఆడేసినావు అని ఆడ ఇంట్లో వేసిండు. నువ్వు ఇంటేసి మర్చింటావు. బండి ఎక్కువచ్చిన తీసేసి నేను బండి వేసి ఇంకా అట్లే బాక్స్ పట్టుకొని పోయినా. అది బూసరి రగ్గయ్యా, బూసరి రగ్గు. మేము మా పక్కకు పోయిన కప్పుకో కాసేపు కప్పుకో.
అలా ఊరికే వినండి ఈ సమయంలో కొద్దిసేపు డిస్టర్బ్ కావచ్చు. ఇది ఇంకా ఉంది. అది ఇప్పుడైతే అది కట్టుకొని అది కట్టుకొని దులుపుకో అందులో ఏమైనా ఉండగా జర్నీ లే, బండిలో ఉన్నది. నా ఉడక దులుపుకో. అన్నింటికన్నా ఇంకోటి నాకు కష్టం రా సన్నగా పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతి గానమే, మగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శత్రువు నా వెనక తరిమినా, సంద్రము నా ముందే నిలచినా. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలచినా. సంద్రములో పాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీ లయమైపోగా. సంద్రములో పాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీ లయమైపోగా. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, సుఖమే నీ సేవలో. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో సాక్ష్యాన్ని విందాం. సాక్ష్యాన్ని విందాం ఈ సమయంలో. పాస్టర్ వందనాలు, పాస్టర్ వందనాలు, కూడొచ్చిన సంఘానికి అందరూ వందనాలు. పోయినసారి జర బాణం బాగున్నది మా బాలకృష్ణ గారు ఓ నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అయ్యా. ఇది ఎవరైనా ఫోన్లు ఉంటే కానీ స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే న్యూ ఇయర్ కదా, అందరు ఫోన్ చేసి చెప్తారు. కానీ మనం అతి పరిశుద్ధమైన స్థలంలో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వినాలి. పోయినసారి మాకు ప్రాణాలు మనకు తెలియకున్నవి, మాకు బాగాలేకున్నవి. అసలుకు 5-6 సంవత్సరాల మా ఆయన బాప్టిజం తీసుకొని అంటే 5-6 ఏళ్ళకి ఎక్కువ తీసుకుంటాను. ఈ ఏడు దేవుడు పొందిండు, తీసుకున్నాడు. ఆయన ఎవరం బలవంతం చేయలేదు, ఆయననే తీసుకున్నాడు. ఇంతవరకు అయితే ప్రాణం మంచిగా ఉంది. మేమంతా మా కుటుంబం అంతా మంచిగా ఉన్నాం, మా పిల్లలకి ఇట్లా అందరూ బాగానే ఉన్నాం. వచ్చే నూతన సంవత్సరంలో ఏది జరిగేది మాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే త్వరపడి సాక్ష్యం చెప్పాలి. కొద్దిసేపు కత్తరియాలి. హల్లెలూయా. నూతన సంవత్సరం దేవునికి శుభాకాంక్షలు. దేవునికి శుభాకాంక్షలు. దేవుడికి శుభాకాంక్షలు. అయ్యగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అమ్మగారికి శుభాకాంక్షలు, మన సంఘస్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము. ఇప్పుడే అడుగు పెట్టాము. 2 నిమిషాలు 3 నిమిషాలు మన కొత్త సంవత్సరం వచ్చింది, తిరిగి వచ్చింది మనకు. ఇది 2006 26 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే
నేను దేవుని భార్య మా బుజ్జి పెళ్లి చేసిన తర్వాత మా భార్య చచ్చిపోయింది, తెలుసు అంతేనా? అవును. అగోగతి అయిపోయింది, నా బతుకు అగోగతి అయిపోయింది.